అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామజనారెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు నన్ను మదనపల్లి ఇన్ఛార్జ్గా నియమించడం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి తొలుతగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రెండవది, నిన్న 26వ తేదీ జనవరి 26వ తేదీ మన మిషన్ కాంపౌండ్లో కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమావేశానికి జయప్రదమైంది. దానికి సహకరించిన అందరికంటే ముఖ్యమైన మన ఎక్స్ ఎమ్మెల్యే తిప్పారెడ్డి సార్ గారికి, ప్లస్ ఎక్స్ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారికి, తర్వాత మన చైర్మన్ గారికి, తర్వాత వచ్చేదన మన వైస్ చైర్మన్ గారికి, తర్వాత అందరు కౌన్సిలర్లకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, తర్వాత వార్డ్ మెంబర్లకు, ఎవరెవరు ఈ దీనికి వచ్చారు ఇంకా కొన్ని పేర్లు నేను మర్చిపోయినాను. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సభ వచ్చిందను చాలా జయప్రదంగా జరిగింది. మారుమూలల నుండి మన నియోజకవర్గం మారుమూలల నుండి కూడా కార్యకర్తలు ఈ సభకు హాజరు కావడం జరిగింది. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటాను. సదా వాళ్ళ సేవలో నేను 24 గంటలు 24/7 వాళ్ళ కోసం పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. అదే కాక ఈరోజు భీమల్లో మన ప్రియతమ నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎన్నికలకు సిద్ధమని ఒక పంపించారు, ఒక మెసేజ్ ఇస్తున్నారు. దానికి ఈ అకేషన్కు అనుగుణంగా మేము కూడా అన్ని విధాలా ఇంకా రాబోయే ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను అందరికీ, మన కాన్స్టిట్యూన్సీలో ఉండే అందరూ ప్రజలు కానీ అందరూ కానీ మన కార్యకర్తలు కానీ సిద్ధంగా ఉండాలని వాళ్ళ తరఫున నేను దానికి సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాను. ఇంకా మేము కూడా ఉన్నాము. ఇంకా అపోజిషన్ పార్టీ వీళ్ళు కూడా దీని సభను చూసినారు, చాలా జయప్రదమైందని వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు. కాబట్టి అందరూ మాకు కార్యకర్తలందరికీ మాకు ఇది తెలిపినందుకు వాళ్ళందరికీ నా అభినందనలు తెలుపుతున్నాను.